కార్తీక మాసంలో పౌర్ణమి నాడే కాదు, ఎప్పుడైనా దీపాన్ని పెట్టినప్పుడు 2 మాటల్లో ఏదో ఒకటి చెప్పాలి. త్రయంబకమావాహయామి, దామోదరమావాహయామి. ఈ 2 మాటల్లో ఏదో ఒకటి అనాలి. దీపంలోకి నేను దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నాను, త్రయంబకుణ్ణి ఆవాహన చేస్తున్నానని చెప్పి పౌర్ణమి నాడు 2 కారణాలకి గుత్తి దీపాలు వెలిగిస్తారు. మిగిలిన తిథులలో ప్రమిదలో దీపం వెలిగించిన ఒక్క పౌర్ణమి నాడు మాత్రం గుత్తి దీపం వెలిగిస్తారు. కారణం ఏమిటంటే దీపం లేకుండా ఇల్లు ఉండడానికి వీల్లేదు. గృహప్రవేశం చేసిన లగాయతూ ఇంట్లో ఎప్పుడూ దీపం వెలగాలి. అందుకే మీరు చూడండి, ఆ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరండి అంటారు. దీపం లేకుండా ఇల్లు ఉండడము అంటే అది అమంగళప్రదం, ఉగ్రభూతములు ప్రవేశించడానికి కారణమవుతుంది. అట్లా దీపం వెలగకుండా నా ఇల్లు ఎప్పుడైనా ఉండిపోయిందేమో. పూర్వం ఎప్పుడైనా ఇల్లు విడిచిపెట్టి తీర్థయాత్రకి వెళ్ళవలసి వస్తే ఎవరికో ఒకళ్ళకి బంధువులకి తాళం చెవి ఇచ్చి మేము లేనప్పుడు పూజా మందిరంలో దీపం పెట్టి నైవేద్యం పెట్టండి అని చెప్తుండేవారు. గృహదేవతలు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి రోజు దీపం వెలగాలి. నేను లేనప్పుడు అట్లా దీపం వెలగని రోజు ఏదైనా ఉందేమో ఇంట్లో, తద్దోష నివారణార్థం కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగించి 365 రోజులు దీపం వెలిగించినటువంటి ఫలితాన్ని పొందడానికి కార్తీక పౌర్ణమి తిథిని శాస్త్రం నిర్దేశించింది. అంతేకాదు, మనిషిగా పుట్టినందుకు సమస్త ప్రాణులకు ఉపకారం చెయ్యగలిగిన రోజు ఏది అంటే కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చెప్తారు. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం న చ జన్మ భాగినః అంటారు.